నంద్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నుండి టౌన్ హాల్ వరకు నిర్వహించిన భారీ ర్యాలీ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా అనంతరం సంజీవ్ నగర్ లో ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలను భాగస్వామ్యం చేస్తూ నెలలో ప్రతి 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, హరిత ఆంధ్రప్రదేశ్, సంపన్న ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా మనమంతా పట్టణాన్ని, మన గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రతి గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఏదైతే స్వచ్ఛ దివస్ అనే కార్యక్రమాన్ని ఈరోజు నంద్యాల పురపాలక సంఘం తరఫున ఏర్పాటు చేసి కలెక్టర్ గారు మరి ఎమ్మెల్సీ గారు గౌరవ కౌన్సిల్ సభ్యులు అందరితో కలిసి ఈరోజు నంద్యాల పట్టణ శుభ్రత గురించి అవగాహన చేస్తూ ర్యాలీతో పాటు వచ్చి 11వ వార్డులోని పార్కుని ఈరోజు క్లీన్ చేయడం జరిగింది. అలాగే ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమం ఉంటుంది. నంద్యాల పట్టణ ప్రజలందరూ దీంట్లో పాల్గొని స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ నంద్యాల కింద మన నంద్యాలను మనము స్వచ్ఛతగా, క్లీన్గా, గ్రీన్గా ఉంచుకోవాలని దీంట్లో ప్రతి ఒక్కరూ ప్రజలందరూ భాగస్వాములయ్యి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మన నంద్యాల పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఎలా అయితే మన ఇండ్లుని శుభ్రంగా ఉంచుకుంటామో మన ఊరిని, మన ప్రాంతాన్ని మనము శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతి నెల 3వ శనివారము తమ వార్డులలో పరిధిలో ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది మరియు ప్రజాప్రతినిధులతో కలిసి అక్కడ ఉన్న ప్రజలు, స్థానిక ప్రజలు కానీ తమ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ దీంట్లో భాగస్వాములు అవుతారని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటూ మన నంద్యాలని స్వచ్ఛత నంద్యాలగా తీర్చిదిద్దుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ అనే కార్యక్రమం 11వ వార్డు నుంచి మొదలు పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి వారంలో ఒక రోజు శనివారం ప్రతి వార్డులలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషం. ఎందుకంటే ఇది మున్సిపాలిటీ సిబ్బందే కాదు, పిహెచ్ వర్కర్లే కాదు, ఇది ప్రతి ఒక్క ప్రజల బాధ్యత. వాళ్ళ పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచుకోవాలా. ఏదైనా చెత్త ఉన్నా కానీ క్లీన్గా ఉంచుకొని మన వార్డు అయినా కానీ ఊరైనా కానీ పరిశుభ్రంగా పెట్టుకోవాలనే బాధ్యత మనందరి పైన ఉంది. అందుకే ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేకంగా ఇంకా మరి ఎన్నో ప్రోగ్రామ్స్ ఇలా కార్యక్రమాలు ఇలాంటివి చేపట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రజలకందరికీ తెలియాల్సిన అవసరం ఏమంటే, మన ఇంటిని ఏ రకంగా శుభ్రంగా ఉంచుకుంటామో మన వార్డును ప్రతి వ్యక్తి ప్రతిరోజు క్లీన్గా ఉంచుకోవడం వల్ల టౌన్ అంతా బాగుంటుంది. టౌన్ బాగుండడం వల్ల రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్రం బాగుండడం వల్ల దేశం బాగుంటుంది అని చెప్పేసి ఒక మంచి కాన్సెప్ట్తో ఇది చేయడం జరుగుతూ ఉంది. ఎప్పుడైతే మనము మన ఊరిని స్వచ్ఛంగా క్లీన్గా ఉంచుకోవడం వల్ల ఎన్నో రోగాల నుంచి మనము అవాయిడ్ అవుతాము.